తమ్ముడు విజయ్ కులసేన. కులసే అక్క. అమ్మా సావిత్రి ప్రయోజకుడిగా మారి అనుకున్నది సాధించి మనం గర్వించేటట్టుగా తయారై వచ్చాడా? అందమైన మేడ, ఖరీదైన కారు, కావలసినంత డబ్బు అన్ని సంపాదించాను. ఆకలి అనేది లేకుండా, కష్టం అనేది రాకుండా కన్న కొడుకుగా కన్న తండ్రిని కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే స్థితికి వచ్చాను. అందుకే ఆయన్ని తీసుకువెళ్ళి నా దగ్గర పెట్టుకోవాలని వచ్చానక్క. అమ్మా సావిత్రి, కొడుకు పుట్టినప్పుడు కాదమ్మా కన్నవాళ్ళు సంతోషించేది. ఇలా బాగుపడి కళ్ళ ముందుకు వచ్చినప్పుడేనమ్మా నిజంగా ఆనందించేది. అబద్ధాల్ని నమ్మి ఆనందించడం మీ అమాయకత్వం మావయ్య గారు. ఏమిటి బాబు, ఏమిటి నువ్వు అనేది? మీ కొడుకు ఐశ్వర్యం అంతా అడ్డదారులు తొక్కి సంపాదించాడు. రాజా అడగండి, నేను చెప్పింది నిజం అబద్ధం అతన్ని అడగండి. జైలు నుంచి బయటకు వచ్చి చట్టంతో ఛాలెంజ్ చేసి తప్పుడు మనుషులతో స్నేహం చేసి నిర్భయంగా నేరాలు చేసి ఆ పాపిష్ డబ్బుతో మిమ్మల్ని సుఖపెట్టాలి. ఆపు, నాకింకేమీ చెప్పకు. అమ్మా సావిత్రి, ఇది నిజమేనా? ఇదంతా అన్యాయపార్జనేనా? వేలు లక్షలు చట్టవిరుద్ధంగా సంపాదించినవేనా? అక్క, ఎలా సంపాదించిందైనా రూపాయి విలువ ఏమీ మారదు. అలాంటప్పుడు దాన్ని సంపాదించడమే ప్రధానం తప్ప ఎలాగైతేనే. కొందరు అడ్డదారి అని పిలిచే దారిని మరికొందరు దగ్గర దారి అని పిలుస్తారు. కనుక నోర్ముయ్. అమ్మా సావిత్రి, ఈ మాటల్ని బట్టి, ఆ సమర్థించుకోవటాన్ని బట్టి అల్లుడు చెప్పిందంతా నిజం అనిపిస్తోంది. నా రక్తం పంచుకు పుట్టి నా శ్రమతో సంపాదించిన కూడు తిని పెరిగి ఇలా ఇలా అన్యాయపు కూటికి అలవాటు పడేవాడి మొహం చూస్తే పాపం. జైలుకు వెళ్ళి మంచివాడై బయటకొచ్చి నీతిగా నిజాయితీగా బ్రతుకుతాడని ఆశించేనే కాని ఇలా దొంగగా దౌర్భాగ్యుడిగా దిక్కుమాలినవాడవుతాడని నేను ఊహించలేదమ్మా, ఊహించలేదు. అమ్మా సావిత్రి, పొమ్మను పొమ్మను. నా కొడుకు చచ్చాడు, నా కొడుకు చచ్చాడు. నాకు తల కొరివి పెట్టే నా కొడుకు చచ్చాడు, ఎప్పుడో చచ్చాడు. పొమ్మనమ్మా, పొమ్మను. నిజమేరా, మీ నాన్నగారు మరణించారని ఇందాక మీ ఇంటికే వెళ్ళినప్పుడే నాకు తెలిసింది. నాన్న, దౌర్భాగ్యుడైన ఈ కొడుకుని తిట్టి తిట్టి అలసిపోయి వెళ్ళిపోయావా? ఇక ఈడు మారడని, మంచివాడు కాడని, నీ కలలు నిజం చేయడని నిర్ణయించుకుని వెళ్ళిపోయావా నాన్న? ఆయన పోలేదురా, నువ్వే ఆయన పంపించేశావు. నేరాలు చేసి నువ్వు పొందిందేమిటో తెలియదు గాని నువ్వు పోగొట్టుకుంది మాత్రం నాన్నగారిదా, నాన్నగారిని. నీతిని భగవద్గీతగా భావించి, న్యాయాన్ని దేవుడిగా పూజించి, మంచిని ఊపిరిగా భావించిన ఆయన నువ్వు తన కన్ను కొడుకుమైనందుకు గుండె పగిలేలా కుమిలి కుమిలిపోయారా. విజయ్, నువ్వు ఏ తప్పు చేసినా ఏనాడు నిన్ను ద్వేషించలేదు. కానీ ఈనాడు నాన్నగారి చావు కారణం నువ్వైనందుకు నిన్ను ద్వేషిస్తున్నాను, అసహించుకుంటున్నాను. కన్న తండ్రి రుణం ఇంత గొప్పగా తెచ్చుకునే కొడుకువి నువ్వేరా, నువ్వే. బతికొండగా ఆయన దారుణంగా బాధ పెట్టాను. ఒక రకంగా ఆయన చావు కారకుండేనే. అందుకే ఆయన కొరువు పెట్టే అర్హత నాకు లేదు. కొడుకు అయినా అల్లుడు అయినా అన్ని నువ్వే. అందుకే ఆయన తలకొరవి నువ్వే పెట్టు. అప్పుడైనా ఆయన ఆత్మకు శాంతి లభిస్తుంది. ప్లీజ్.
దారిలో నడిచే మనిషి దగ్గరికి దారి తప్పొచ్చావా అక్క? నాన్నగారు ఆఖరి కోరిక తీర్చడానికి వచ్చాను. ఊరు బయట మామిడి తోటలోని చిన్న పెంకుటిల్లు ఆయన స్వార్జితమట. తను పోయాక కన్న కొడుకు చెందాలని, వాడక్కడ నీతిగా ఉండాలని ఆయన ఆశపడ్డారు. ఆయన ఆఖరి కోరిక తీరుస్తానని నాకు మాటివు విజయ్. నేను నీకు మాట ఇవ్వనక్క, ఇవ్వలేను. విజయ్, అవునక్క, అవును. ప్రాణానికి ప్రాణంగానే ప్రేమించిన లతను మర్చిపోమ్మని, ఆమెతో పెళ్లి మానేయమని నువ్వు నా దగ్గర మాట తీసుకున్నావు. అందుకే లతకి వేరొకరితో పెళ్లి నిర్ణయం అయిపోయింది. ఈలోగా ఆ మనిషి హత్య చేయబడ్డాడు. ఆ హత్య నిర్దోషైన నా మీదకొచ్చింది. జరిగిన దానికి లత మతి పోగొట్టుకుంది. నేను జైలు పాలయ్యాను. మనసు బండబారిపోయినా గుండెల్లో కసి నిండిపోయింది. అందుకే బయటకొచ్చిన నేను అడ్డదారులు తొక్కాను. అది తెలిసిన నాన్నగారు తట్టుకోలేక ప్రాణాలు పోగొట్టుకున్నారు. జరిగిన వీటన్నిటికీ కారణం నేను నీకు మాట ఇవ్వటమే. కారణం అడగకుండా తప్పనిసరిగా నీ మాటకు తల వంచుతానని తెలిసి నా బ్రతుకు అన్యాయం చేశావు. నా జీవితంతో ఆడుకున్నావు. నన్ను ఈ రోజు ఒక దుర్మార్గుడిగా నిలబెట్టావు. సంతోషమేగా అక్క, సంతోషమేగా. ఇందుకే కదక్క ఆ రోజు నువ్వు నా దగ్గర మాట తీసుకున్నావు. ఇందుకే కదా. విజయ్, ఆపు. ఇంకా మాటలని నన్ను చిత్రహింస చేయకు విజయ్. ఏ తల్లైనా మొట్టమొదట ఆలోచించుకునేది తన బిడ్డ శ్రేయస్సేరా. తన బిడ్డకి ఏ ప్రమాదం రాకూడదని 10 కాలాలు చల్లగా ఉండాలని తపన పడుతుందిరా. నిన్ను తల్లిగా చూసుకున్నాను కనుకే నీ ప్రాణాలకి ఏ ప్రమాదం రాకూడదని ఆ రోజు మాట తీసుకున్నాను. ఏమిటక్క నువ్వు అనేది? అవునరా, నీకు అసలు నిజం తెలియదు. ఆ రోజు సాయంకాలం నేను గుడి నుంచి వస్తున్నాను. అప్పుడు ఏమిటి? ఎవరు మీరు? ప్రాణాలు తేలిక తీసేసే రౌడీ నా కొడుకులు. మనగాడిలాగా పొగరమూతలాగా ఎగిరి పడుతున్న నీ తమ్ముణ్ణి ఒక్క పోట్లో పడి చంపేయగల. ఎందుకు వాడిని చెప్పడం? వాడేం చేశాడు? ఏదో చేశాడని కాదు, ఆడికి ఆ సుందరి కూతురుతో పెళ్లి జరగడానికి వీల్లేదు. అలా జరిగిందంటే ఆడు తాళి కట్టిన మరుక్షణం దాని తాడు తెగిపోద్ది. మేం మాట అంటే జరిగి తీరుద్ది. ఆ తర్వాత నువ్వు బాధపడి ప్రయోజనం లేదు. ఆడికి దానికి పెళ్లి జరగటానికి లేదు. ఇది మా ఆర్డర్ కాదు, ఎవరిచ్చిన ఆర్డర్. నీకు ఏ ప్రమాదం జరగకూడదని ఆస్తూ నిన్ను దక్కించుకోవాలని ఆరాటంతో నీ దగ్గర అలా మాట తీసుకున్నాను రా. ఆనాడే వాళ్ళ గురించి నాకెందుకు చెప్పలేదక్క? చెప్పుంటే ఆవేశంతో వాళ్ళ ప్రాణాలైనా తీసుండు, నీ ప్రాణం మీదకైనా తెచ్చుకుందు. అందుకే చెప్పలేదురా. అర్థమైందక్క. వాళ్ళెవరో కుట్ర చేసి నన్ను హత్యా నేరాల్లో కిరికించినట్లే నిన్ను బెదిరించి లతను నాకు కాకుండా దూరం చేశారు. వాళ్ళెవరో తెలుసుకుని వాళ్ళంతు తేల్చుకోవాలంటే నేను ఈ మార్గంలోనే ముందుకు నడవాలి. విజయ్, అక్క, ఇన్నాళ్ళు నేను చట్టంతో చెలగాటం ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇక నుంచి ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా నేను నిర్దోషాన్ని నిరూపించుకుంటాను. నిజమైన నేరస్తుల్ని చట్టం ముందు నిలబెడతాను. ఆ రోజు నాన్నగారు కోరినట్లుగా ఈ తాళం చెవులు అందుకుని ఆ ఇంటికి వెళ్ళి ఈ బ్రతుకు నుంచి బయటపడతాను. ఇది నువ్వు కోరకపోయినా నేను ఇస్తున్న మాటక్క. ఈ మధ్య నాకు పీడకల్లో రోజు సీరియల్ కథల్లాగా వస్తుండే. ఒకరోజు ఆ సుందరం బాబుని పోలీసులు లాఠీలతో కుమ్మెత్తున్నట్టు కల వచ్చింది. ఇంకో రోజు ఈ శివం బాబుని ఇన్స్పెక్టర్లు జీపులతో తరుగుతున్నట్టు కల వచ్చింది. మేము తప్పించుకున్నావా లేదా? భగవంతుడి దయ వల్ల తప్పించుకున్నారండి. కానీ షేజింగ్ చివర్లో రైలు కింద పడి కసాపిసా అయిపోయారండి. ఓన్లే మన సత్యం బాబు గురించి రాలేదు కదా. అయ్యో, ఇప్పుడు అదే నేను చెప్పొస్తున్నానండి. నిన్న రాత్రి ఎట్టేరా వెంటనే పులి స్టాపింగ్ ఎట్టే చేసుకో ప్లగ్. సత్యం బాబు, చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం, కాళ్ళు కాలేక చెప్పులు వేసుకోవడం కంటే ముందు జాగ్రత్త పడటం మంచిది. ఏదో యాక్సిడెంట్ సృష్టించి ఆ ఎస్పీ రాజారావు గారిని పైకి పంపేయటం ఉత్తమం. ఎస్పీని మర్డరింగ్ చేసి స్టాండాపింగ్ ఇవ్వడం అంటే చాలా డేంజరింగ్ విషయం. అందులో చిన్న గొడవ ఉంది. మర్డరింగ్ చేసి
పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇజీగాడి మీద అనుమానం వచ్చేటట్టు చెయ్యాల. దానికి ఒక ప్లానింగ్ వేశాను. ఏంటంటే హలో, ఎస్పీ రాజా స్పీకింగ్. ఏంటి? ఊరుబయట ఎర్రదప్ప మీద పాడుపట్ట బంగ్లాలో ఆ. అతి విలువైన స్మగుల్ గుడ్స్ చేతులు మార్గం జరుగుతుంది. మీరు కనుక అక్కడికి వెంటనే బయలుదేరి వెళితే ఆ రెండు పార్టీలు కూడా పట్టేయచ్చు. హలో, విజయ్ స్పీకింగ్. లలిత, ఏమిటి ఏమి చెప్పేది? అవును విజయ్, ఊరి బయట పాడుపడ్డ బంగ్లాలోకి ఎస్పీని రప్పించి పెయిడ్ కిల్లర్ ద్వారా హత్య చేయించడానికి సత్యం వాళ్ళు పథకం వేశారు. గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ లలిత. తాము మందే పాలు మనయ్య అని ఆదమరి సూరుకుంటే తప్పకుండా వెనక నుంచి వచ్చి కాటేస్తుందని ఇప్పుడే నాకు అండర్స్టాండింగ్ అయ్యింది. అది కాదు. ఎట్టేయ్, ఫుల్ స్టాపింగ్ ఎట్టేయ్. హరికథల్ని ఆడకథల్ని నమ్మే అలవాటు నాకు లేదు. చూడు, ఆ విజయగాడు నీకు లవరు, నాకు పక్కలో బళ్ళు. వాడికి నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తప్పు. అందుకే నీకు ఇష్టమిస్తున్నాను, నువ్వు తాగాలి. ఆ విజయగాడు లివింగ్ చెయ్యాలి అంటే నువ్వు కిలింగ్ అవ్వాలి. తాగక తప్పదు. తాగు. ఆ విజయగాడు లివింగ్ చెయ్యాలి అంటే నువ్వు కిల్లింగ్ అవ్వాలి.